హాయ్, నేను జై. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఒక రోజు నేను ఒక బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వస్తూ అర్ధరాత్రి దట్టమైన అడవి ప్రాంతం గుండా ఒంటరి రోడ్ లో నేను ఒక్కనే డ్రైవింగ్ చేస్తున్నాను. వర్షం భారీగా కురుస్తుంది. రోడ్డు మొత్తం చీకటిగా ఉంది. గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ అలసిపోయాను. ఇంటికి త్వరగా చేరుకుని విశ్రాంతి తీసుకోవాలని నా మనసులో ఒకటే కోరుకున్నాను. ఇంతలో అకస్మాత్తుగా నా కారు హెడ్ లైట్లు మసకబారడం నేను గమనించాను. నేను వాటిని తట్టాను, మళ్లీ ఆన్ చేశాను, కానీ అవి పని చేయలేదు. ఇప్పుడు నా ముందున్న రోడ్డు దారి అంతా చాలా చీకటితో నిండిపోయింది. నేను నెమ్మదిగా నా కారు విండోలోంచి ఆ వర్షపు చీకట్లోకి తొంగి చూడడానికి ప్రయత్నించాను. ముందున్న రోడ్డు మార్గాన్ని చూడడానికి చాలా కష్టపడ్డాను. నేను కొంచెం సేపు అలాగే నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా నా కారులో నుండి వింత శబ్దాలు స్టార్ట్ అయ్యాయి. కారులో ఏదో లోపం ఉందని నేను గ్రహించాను, కానీ నేను ఎక్కడో అడవి మధ్యలో ఉన్నాను. దగ్గరలో ఏ ఊరు గాని ఏ గ్రామం గాని కూడా లేవు. ఆ వర్షపు చీకట్లోకి విండ్షీల్డ్ ఆన్ చేసుకుని మెల్లిగా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. కాసేపటికి పిడుగుపాటులో రోడ్డు పక్కన కల్నగర్ కి 5 కిలోమీటర్లు అని రాసి ఉన్న పాత బోర్డు కనిపించింది. నాకు ఆ బోర్డు చూసి కొంచెం హోప్ వచ్చింది. నేను కల్నగర్ చేరుకోగలిగితే నేను ఆ గ్రామంలో సహాయం పొందగలనని అనుకున్నాను. నేను కల్నగర్ వైపు వెళ్తుండగా నా కారు సడన్ గా ఊగిపోతూనే ఉంది. అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి పెద్ద శబ్దం రావడంతో కారు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయింది. నేను గట్టిగా బ్రేకులు వేసి రోడ్డు పక్కకు నడిచాను. నా కారు ఒక్కసారిగా ఆగిపోయింది. నేను దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఇంజిన్ ఆన్ కాలేదు. నేను ఇప్పుడు ఈ చీకటి ఒంటరి రోడ్డు మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయాను. నేను గొడుగు లేకుండా కురిసే ఆ భారీ వర్షంలోకి అడుగు పెట్టాను. తరువాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చెట్లు వెనక దూరంగా కొన్ని లైట్లు వెలుగుతూ కనిపించాయి. నేను దాని వైపు నడిచాను మరియు రోడ్డు కొంచెం దూరంలో ఒక చిన్న పాత హవేలీని కనుగొన్నాను. నిర్మానుషంగా కనిపించిన సూర్యోదయం వరకు అక్కడ ఏదోలా ఆశ్రయం పొందాలని అనుకున్నాను. నేను ఆ హవేలీ పురాతన ద్వారాల వద్దకు వెళ్లాను. అవి పూర్తిగా తెరవబడి ఉన్నాయి. ఆ హవేలీని దశాబ్దాలుగా వదిలేసినట్లు కనిపించింది. లోపల చాలా దుమ్ము మురికిగా ఉంది. అక్కడ ఉండడానికి భయంగా ఉంది, కానీ నేను వర్షంలో తడిచిపోయాను. సో చాలా తడిగా ఉన్నాను కాబట్టి లోపలికి వెళ్ళాను. ఆ హవేలీలో ఉన్న గదుల్లో నేను విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతికాను. ఉన్నట్లుండి వెనక నుండి నా భుజంపై చల్లని చేయి పడిందని నాకు అనిపించింది. నేను ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాను. నా వైపు కోపంగా చూస్తున్న పొడవైన తెల్లటి చుట్టూ మరియు పదునైన కళ్ళు ఉన్న ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను హవేలీలోకి నేను చొరబడ్డానని అతను కోపంగా ఉన్నట్లు కనిపించాడు. నేను అతనికి చాలా సార్లు సారీ చెప్పి నా కార్ పాడైపోయినందుకు నా పరిస్థితిని వివరించాను. అది వినగానే అతను నాతో చిన్నగా నవ్వాడు. తన వెంట రమ్మని సైగ చేశాడు. అతను నన్ను హవేలీలోని ఒక చిన్న గదికి తీసుకుని వెళ్లాడు. అందులో ఒక మంచం మరియు కొన్ని బేసిక్ ఫర్నిచర్ మాత్రమే ఉన్నాయి. అతను ఒక నూనె దీపాన్ని వెలిగించి, ఈ రాత్రికి ఇక్కడే పడుకో, కానీ ఈ రాత్రి ఈ హవేలీలో తిరగకు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. బాధించబడాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు అని అన్నాడు. అతను ఏం చెప్పాడో అర్థం కాక ఆయన ఉద్దేశం ఏమిటని నేను అడిగే లోపే ఆయన అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఉరుములు వింటూ మంచం మీద అలా కూర్చున్నాను. నాకు అకస్మాత్తుగా చాలా మగతగా ఉందని నేను గ్రహించాను. బహుశా అలసట వల్ల కావచ్చు అనుకున్నాను. పొద్దున్నే ఇక్కడ నుండి బయటపడే మార్గం కనిపెట్టే ముందు కొన్ని గంటలు నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకు తెలియదు, కానీ నేను మత్తులో ఉండగా హఠాత్తుగా ఒక ఏడుపు చప్పుడు విని నేను నిద్ర లేచాను. సగం నిద్ర మత్తులో ఉన్న నేను ఆ ఏడుపు వస్తున్న తలుపు దగ్గరికి వెళ్ళాను. కారిడార్ లో నల్లటి నీడ బొమ్మలు చక్కర్లు కొడుతూ కోరస్ లో ఏడుస్తూ కనిపించాయి. అవి నా వైపు బాధగా ఏడుస్తూ నా వైపు వస్తున్నాయి. ఏంటిది అనుకుంటూ భయంతో అలా చూస్తూ నిలబడిపోయాను. అవి అలా నా ముందు తేలి ఆడుతున్నప్పుడు నేను చాలా భయంతో వణికిపోయాను. నాకు ఏం జరుగుతుందో తెలిసే లోపే వాళ్ళు నన్ను చుట్టుముట్టి గట్టిగా కేకలు వేస్తూ నన్ను పట్టుకున్నారు. నేను గట్టిగా అరిచాను. వారి బారి నుండి బయటపడడానికి ప్రయత్నించాను. అకస్మాత్తుగా నేను మంచం మీద మెలకుగా ఉన్నాను. ఇది ఒక పీడకల మాత్రమేనని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే ఉదయం కావడం నేను గమనించాను. తుఫాను దాటి సూర్యకాంతి కిటికీలు గుండా హవేలీ గదిలోకి ప్రవేశించింది. ఇదంతా నేను ఊహించానా అనుకున్నాను. నేను మళ్లీ హవేలీ బయటకు వచ్చాను. అది పగటిపూట చాలా డిఫరెంట్ గా కనిపించింది. తెల్లటి చుట్టూ ఉన్న వ్యక్తి లేదా ఆ రోధిస్తున్న భూతాలు వంటి ఎటువంటి గుర్తులు నాకు కనిపించలేదు. నేను వృద్ధుడిని కలవడం కూడా కలేనా? నేను ఆ హవేలీ ఎంట్రన్స్ గేట్ల వద్దకు నడిచాను, కానీ వాటిని బయట నుండి తాళం వేసినట్లు ఉన్నట్లు నేను కనుగొన్నాను. గందరగోళానికి గురైన నేను హవేలీ చుట్టూ తిరిగాను, కానీ మరో దారి కనిపించలేదు. నేను లోపల ఎలా బంధించబడ్డాను? అప్పుడే హవేలీ చుట్టుపక్కల దట్టమైన అడవిని గమనించాను. నేను ఆ రాత్రి ఆ పాత హవేలీకి ఎలా వచ్చానో నాకు తెలియదు. నా కారు ఎక్కడా కనిపించడం లేదు. వర్షాలు లేవు, తుఫాను లేదు, రోడ్డుపై టైర్ మార్కులు లేవు. నేను చూడగలనంత వరకు అది దట్టమైన అడవి. నేను అడవిలో ఎలా ఉండగలిగాను? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేనేం చేస్తున్నాను? నాకేం అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఇక్కడే చిక్కుకుపోయాను. నేను గేట్లు తట్టి సహాయం కోసం గడిగారిచాను, కానీ నా ప్రతిధ్వనులు మాత్రమే వినిపించాయి. ఆ హవేలీ చుట్టూ ఉన్న ఏదైనా ప్రహారీ గోళ్లను అధిరోహించడం అసాధ్యం. గంటలు గడుస్తున్నా ఎవ్వరు రాలేదు. మర్చిపోయిన ఈ ప్రదేశానికి ఎవరైనా వస్తారా అని ఆలోచిస్తూ నిస్సహాయంగా
నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఎంతలో వెలుతురుగా ఉన్న ఉదయం కాస్త చీకటిగా మారింది. చీకటి పడగానే హవేలీ లోపల దూరం నుండి ఏడుపులు వినిపించాయి. భూతాలు మేలుకుంటున్నాయని నాకు తెలుసు. భయంతో నేను నా గదిలో మూలం కూర్చున్నాను. అవి గదిలోకి వచ్చేసరికి వాటి ఏడుపులు మరింత బిగ్గరగా వినిపించాయి. నేను చూసింది అంతే. ఆ తర్వాత నాకేమీ తెలియదు. నాకు తెలిసినప్పుడు నేను నా కారులో ఆ చీకటి నిర్మాంచ రోడ్డుపై ఉన్నాను. పాత సైన్ బోర్డ్ సరిగ్గా సూచించినట్లుగా ఇది కల్నగర్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో నా కారు ఆగిపోయింది. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ ఆ మొత్తం ఎపిసోడ్ ను ఊహించుకున్నానా, లేక ఏదైనా అతీంద్రియ శక్తి నన్ను క్షణికావేశంలో తన రాజ్యంలోకి లాక్కుందా? నేను కల్నగర్ చేరుకుని మరుసటి రోజు నా కారు రిపేర్ చేయించుకున్నాను. కానీ దెయ్యాలు హవేలీలో గడిపిన ఆ భయానికి రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏడుస్తున్న ఆ దెయ్యాలు శవపేటికలను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇది నిజంగా జరిగిందా, లేదా హవేలీ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ దట్టమైన అడవిలో ఉన్నదా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ హవేలీ తన తదుపరి అతిథి కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటుంది.